అన్నదే ప్రశ్న. ఓకే సార్, సరిగ్గా ఏడాదిన్నర క్రితం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా తెలంగాణలో రాజకీయాలు నడిచాయి. బండి సంజయ్ కూడా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో 5 పర్యాయాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేశారు. సో బీజేపీ కొంత అప్పుడు పుంజుకుంది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యతిరేకత ఉంది ప్రజల్లో, రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పి కూడా బండి సంజయ్తో పాటు మరి బీజేపీ నేతలంతా చెప్పారు. కానీ ఎందుకని సడన్గా కాంగ్రెస్ పుంజుకుంది? దీంట్లో బీజేపీ వైఫల్యం ఏంటి? రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని మార్చిన ఫలితమే ఇలా జరిగిందంటారా? ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా మరి ఈ బీజేపీలో జరిగిన ఏదైతే మార్పులనే అనుకోవచ్చా సార్? బీజేపీ బండి సంజయ్ గారు కానివ్వండి, లేదా మరికొంతమంది నాయకులు కానీ నోటి దురుస్తనంతో చెప్పినటువంటి మాటలు, వ్యవహరించినటువంటి తీరుని తెలంగాణ ప్రజలు చూశారు. అదేవిధంగా లిక్కర్ స్కామ్ కేసులో తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీను బీజేపీ కుమ్మక్కైంది, అందుకనే కవితని అరెస్ట్ చేయలేదు అనేటువంటి అంశాన్ని బలంగా తీసుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఎందుకు అంటే కవిత మీద కేసు లేనప్పుడే బీజేపీ వాళ్ళు ఆమె అరెస్ట్ అవుతుంది, ఆ కేసులో జైలుకి వెళ్తుంది అని చెప్పేసి ముందుగానే వాళ్ళు ప్రచారం చేశారు. ముందే కోయిల కూర్చుని అన్నట్టుగా ముందే కూర్చుని ఆ మాట మాట్లాడినటువంటి వాళ్ళు అప్పటి వరకు ఆ ఎన్నికల నాటి వరకు ఆమెను కేసులో ఆమె మీద కేసు నమోదు చేయలేదు. అందుకని ఇదంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం, కొమ్మక్కు అనేటువంటిది జనం కూడా నమ్మారు. ఆ కారణంగానే బీజేపీకి రెండోది సంస్థా పరంగా హైదరాబాద్ లాంటి కొన్ని చోట్ల లేదా కొన్ని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి బలం తప్ప గ్రామీణ ప్రాంతాల్లో అది ఆశించిన మేరకు లేదు. కానీ ఉత్తర జిల్లాల్లో కొంత మేరకు ఈ మతతత్వాన్ని ముందుకు తీసుకురావడం లేదా కొన్ని స్థానికమైనటువంటి కారణాలతోటి కొంత పట్టు ఉన్నది అక్కడ. కానీ మిగిలినటువంటి అత్యధిక ప్రాంత రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో దానికి సంస్థాగతంగా బలం లేకపోవడం అనేటువంటిది ఒక ఓటమికి దారితీసినటువంటి ప్రధాన కారణం. రెండోది తెలంగాణకు ఏమి మేలు చేస్తారు అనేటువంటి విషయంలో బీజేపీ పెద్దలు ఎలాంటి గట్టి హామీ ఇవ్వలేదు. రెండోది మేము సంక్షేమ పథకాలకి మేము అనుకూలం కాదు, వ్యతిరేకం, మేము జనాన్ని ఆకర్షించడానికి మేము సంక్షేమ పథకాలు మేము ప్రకటించము అని చెప్పేసి తీసుకున్నటువంటి వైఖరి కూడా జనానికి నచ్చలేదు. అందుకనే కాంగ్రెస్ ఆ విషయంలో ప్రకటించినటువంటి పథకాలని ఒక మేరకు ఆకర్షించగలిగింది. అటువంటి పథకాలను అమలు జరపడంలో బీఆర్ఎస్ 10 ఏళ్లలో విఫలమైంది కనుక బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ మెరుగైంది అనేటువంటి ఉద్దేశంతో స్వల్పమైనటువంటి మెజార్టీతో అయినా కానివ్వండి కాంగ్రెస్ కి జనం పట్టం కట్టారు. కానీ బీజేపీ వైపు నుంచి అలాంటి సంక్షేమ పథకాల గురించి కానీ లేదా వాటికి సంబంధించినటువంటి ఎజెండా కానీ లేదా ఎన్నికల ప్రణాళిక కానీ లేని కారణంగా దాన్ని జనం తిరస్కరించారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ అదే విధమైనటువంటి పరిస్థితి ఆ పార్టీకి ఉంటుంది. ఒకవేళ దాన్ని అధిగమించడానికి మేము అది చేస్తాము ఇది చేస్తాము అని కనుక బీజేపీ చెప్పేట్లయితే మరి మీరు ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మరి ఈ పథకాలను ఎందుకు అమలు జరపలేదు అనేటువంటి ప్రశ్న జనం నుంచి వస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కూడా దాన్ని అడుగుతాయి. అందుకని ఒక విధంగా చెప్పాలంటే అన్ని విధాలుగా కూడా బీజేపీ ఇరకాటంలో ఉన్నది కొన్ని విషయాల్లో, ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో. అందుకని దానికి ఎట్లా చేస్తారు, మరి ఏ విధమైనటువంటి మంత్రదండంతో ముందుకెళ్తారా, ఎట్లా వెళ్తారు స్థానిక సంస్థల్లో అనేది మనం చూడాలి. ఓకే సార్, ఇప్పుడు ఇద్దరు